నేను నా పేరు శ్రీరామచంద్రమూర్తి. నేను ఏలూరు డిస్ట్రిక్ట్ జంగారెడ్డి మండలం తాడ్వాయి గ్రామం నుంచి వచ్చాను. శ్రీధర్ సీసీ యాక్చువల్‌గా 2019 జూన్‌లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు శ్రీధర్ సీసీ ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళ వల్ల నాకు శ్రీధర్ సీసీ గురించి తెలిసింది. దాంతో నేను శ్రీధర్ సీసీలో జాయిన్ అయ్యాను మేడం. జాయిన్ అయిన తర్వాత ఒక 3 మంత్స్ నేను కోచింగ్ తీసుకున్నాను. తీసుకొని తర్వాత సచివాలయంలో జాబ్ చేశాను మేడం ఫస్ట్. తర్వాత నా ప్రిపరేషన్ అంతా కూడా ఇంటి దగ్గర నుండే అయ్యింది. జాబ్ చేసుకుంటూ మార్నింగ్, ఈవినింగ్ ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు నేను ప్రిపేర్ అయ్యేవాడిని. మాక్ టెస్ట్‌లు అటెండ్ అయ్యేవాడిని. అటెంప్ట్ చేసి దాంట్లో ఎక్కడ ల్యాగ్స్ ఉన్నాయి ఏంటి అయన్నీ చూసుకొని ఎక్స్‌ప్లనేషన్ ద్వారా అయన్నీ రెక్టిఫై చేసుకునేవాడిని. రెక్టిఫై చేసుకొని నాకు ఈ జాబ్ వచ్చింది. ప్రిపరేషన్ టైంలో అంటే ప్రాబ్లమ్స్ ఏమీ అంతగా రాలేదు. అంటే ఫైనాన్షియల్‌గా అయితే పేరెంట్స్ సపోర్ట్ అంతా ఉంది. యాక్చువల్‌గా ఈ జాబ్ కొట్టడంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్‌గా ఉన్నారు. సొసైటీలో వాళ్ళకి చాలా రెస్పెక్ట్ వస్తుంది. ఈ సక్సెస్‌కి కారణం ఎవరంటే మెయిన్‌గా మా పేరెంట్స్, అలాగే శ్రీధర్ సార్ అండ్ శ్రీధర్ సీసీ టీమ్ అండ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే మీరు టైం వేస్ట్ ఎక్కువ చేసుకోకండి. సోషల్ మీడియా వల్ల కానీ, దేనివల్ల కానీ దేంట్లో ట్రాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ అని అట్లాగా ట్రాప్ అవ్వకండి. మీ టైం బాగా యుటిలైజ్ చేసుకోండి. యుటిలైజ్ చేసుకొని మాక్ టెస్ట్‌లు ఎక్కువగా రాయండి. ఎక్స్‌ప్లనేషన్‌కి అటెండ్ అవ్వండి. మోస్ట్‌లీ మీరు ఎక్స్‌ప్లనేషన్‌కి అటెండ్ అవుతేనే మీకు ప్రాబ్లమ్స్ ఎక్కడ మీరు లాగ్ అవుతున్నారో తెలుస్తది. దాన్ని మీరు రెక్టిఫై చేసుకోగలరు. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అవి ఓవర్‌కమ్ చేయగలరు.